నిన్న రాత్రి నువ్వేగా నన్ను గుద్దింది? లేదే. ఏయ్, అబద్ధం ఆడకో. నిన్న రాత్రి ఇదే కార్లో వచ్చి నన్ను గుద్దావు. అది చాలక నేను తాగి రోడ్డు మీద పడిపోయాను. మా అమ్మకి అబద్ధం చెప్తావా? అసలే మా ఇంట్లో సూపర్ రెస్పెక్ట్. మర్యాదగా వచ్చి మా అమ్మకి నిజం చెప్పు. లేకపోతే ఏం చేస్తావు? పోలీస్ కంప్లైంట్ ఇస్తా. పో, నేను ఇస్తాను. నువ్వేమనిస్తావు? రోజు నా బెడ్రూమ్లోకి టెలిస్కోప్తో చూస్తున్నావని. చచ్చా, ఎవరు చెప్పారు? రాత్రి నువ్వేగా తాగి వాగావు. పోలీసులు అంటే భయపడతావా? ఏదో నువ్వు చూడడానికి సినిమా హీరోలా ఉంటావని మా అమ్మ అంది, అందుకే చూసా. అయినా నీకంత సీన్ లేదు, నువ్వు జస్ట్ యావరేజ్. చెప్పు. డొక్కు బండి వేసుకుని పెద్ద బిడ్డ. ఏయ్, దేన్ని పట్టుకుని డొక్కు బండి అంటున్నావు? నా బండి లీటర్కి 60 కిలోమీటర్ వస్తుంది. నీ కారు ఇస్తుందా? ట్రాఫిక్ జామ్ అయినా నేను సరసరి వెళ్ళిపోగలను. నువ్వు వెళ్ళగలవా? పెట్రోల్ అయిపోతే నేను తొక్కుంటూ ఇంటికి వెళ్ళిపోతాను. నువ్వు రాగలవా? బాబా, ముందా కారుకి వెళ్ళిపోతే తగిలించుకో. వేస్ట్ ఫెలో, నీతో నాకింటి. రఘు, పిండి పట్టించుకురమ్మంటే ఎక్కడికి వెళ్తున్నావు? ఇట్స్ అమేజింగ్. నో, ఐ కుడెంట్. ఏయ్, ఆడడానికి వస్తావా లేదా? వస్తున్నా అన్న. బాయ్ శాలిని. బాయ్ కార్తిక్. అలాగే గోడ దూకెళ్ళి దాంతో తొక్కుడు బిల్లు ఆడుకోపో. చెప్పు అన్న. టాస్. టైల్స్. హెడ్స్, నేను బ్యాటింగ్. ట్రయల్స్ అన్న. ఏయ్, మీరేమైనా సెకండ్ క్లాస్ పిల్లలా? ప్లాస్టిక్ బాల్తో ఆడుతున్నారు. అట్లీస్ట్ టెన్నిస్ బాల్తోనైనా ఆడొచ్చుగా. టెన్నిస్ బాల్ తో ఆడితే కింద రోడ్డు మీద పడుద్ది. రోడ్డు మీద ఆడదామంటే ఎదురింటి ఆంటీ తిట్టుద్ది. రేయ్, సుల్లాపి బాలేరా? ఏయ్, వాట్స్ యు ప్రాబ్లం? ఏయ్, నేను నీతో మాట్లాడట్లా, నా తమ్ముడితో మాట్లాడుతున్నా. నేను నీతో ఏం మాట్లాడలేదు, కార్తిక్తో మాట్లాడుతున్నా. నీ పని చూసుకో పాప, మా మ్యాచ్ డిస్టర్బ్ చేయకు. అవునవును, పెద్ద ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేయటం. మీ అన్నయ్యకి ఉద్యోగం ఏం లేదా? ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాడు. రేయ్, మూసుకొని బాలేరా? పేపరు, గ్యాసు, పాలు అన్ని కుదిరినట్టేనా? అన్ని కుదిరాయండి. పక్కింటాడు అబ్బాయి హెల్ప్ చేశాడు. ఈ లోపే పరిచయాలు పెంచేసుకున్నావా? ఏం చేస్తుంటాడు అబ్బాయి? పేరు రఘువరన్. ఇంజనీరింగ్ పూర్తి చేసి ఖాళీగానే ఉన్నాడు. నిన్న వాళ్ళ అమ్మతో మాట్లాడాను. ఐటీ కంపెనీ అవి ఇవి అని చాలా ఆఫర్స్ వస్తున్నాయంట. కానీ నేను చదివింది సివిల్ ఇంజనీరింగ్, దానికి సంబంధించిన జాబే చేస్తానని పట్టుబట్టు కూర్చున్నాడంట. పాపం ఏంటి ఆ అబ్బాయి. ఉద్యోగం కోసం నెలకి 10-15 ఆఫీసులకైనా తిరుగుతుంటాడు. హలో. ఏంటి? సారీ. దేనికి? ఉద్యోగం ఏం చేయట్లేదని అడిగినందుకు, ప్లస్ బండిని గుద్దినందుకు, మీ అమ్మకు అబద్ధం చెప్పినందుకు. పర్లేదు, ఇట్స్ ఓకే. నేను సారీ. ఎందుకు? అదే మీ ఇంట్లో ఒక టెలిస్కోప్తో చూసినందుకు, నువ్వు చూడడానికి యావరేజ్గా ఉన్నావు అన్నందుకు. సినిమా హీరోయిన్లా లేకపోయినా ఓకే, సీరియల్ హీరోయిన్లా ఉన్నావు. మీకు ఇది ఎన్నో ఇంటర్వ్యూ బ్రదర్? ఏం బ్రదర్? వేస్ట్ బ్రదర్. ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా బాబుల్ కంపెనీలో కూర్చుని ఇలాంటి వాళ్ళు మనలాంటి ఇంజనీర్ లైఫ్లతో ఆడుకుంటున్నారు. డబ్బులు ఎక్కుంటే ఫారెన్ వెళ్ళి టైంపాస్ చేయొచ్చుగా. మనల్ని ఎందుకు బ్రదర్ పీకు తింటాం? సైన్. తాత ముత్తాతలు నాటాల్సిన అలా రాసిచ్చావేంట్రా? ఏం చేయమంటావురా? చుట్టుపక్కల ప్రాపర్టీ మొత్తం కొనేశారు. ముందు గొడవ పట్టాను, తర్వాత కాళ్ళ మీద పడి మొత్తుకున్నాను. ఫస్ట్ కరెంట్ కట్ చేశారు, ఆ తర్వాత వాటర్ ఆపేశారు. పాలు, పేపరు, గ్యాసు అన్నీ కట్ చేసేశారు. నా వల్ల కాలేదురా. వెళ్ళి మనం ఏం చేయలేం. లాగేసుకున్నారు కదరా, నాశనం అయిపోతారు. ఏంటన్నా మీరు? ఆఫ్టర్ ఆల్ వాడు 2000 గజాల కోసం మీ రేంజ్కు 3 నెలలు టైం స్పెండ్ చేయడం అవసరమా? ఐ డోంట్ అండర్స్టాండ్. 1000 గజాలు 2000 గజాలే కదా అని తేలిగ్గా తీసుకుంటే మనం ఇప్పుడు ఈ రేంజ్లో ఉండేవాళ్ళం కదా. షో ప్రతి అంగుళం ముఖ్యమే. ఎనీ ప్రాజెక్ట్, ఎనీ ల్యాండ్ మనకు అవసరం అనుకుంటే కొనాలి లేదా లాక్కోవాలి. ఇవన్నీ తెలుసుకో. 2 monthsలో నువ్వు కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకోబోతున్నావు. నేను US వెళ్ళి అక్కడున్న బ్రాంచెస్ అన్ని పీస్ఫుల్గా చూసుకుంటాను. ఐ థింక్ ద క్యాండిడేట్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. గో గెట్ బ్యాక్ టు వర్క్. సార్, వాట్ మిస్టర్ రఘువరన్, సార్ 9 floors ప్లాన్ డిజైన్ చేసి ఇవ్వమంటే మీరు 6 floors డిజైన్ చేసి ఇచ్చారు. ఆ ఏరియాలో 6 floors పర్మిషన్ ఉంది సార్, అందుకే. అవన్నీ నాకు తెలుసు మిస్టర్ రఘువరన్. 30-40 లక్షలు మేము లంచాలు ఇచ్చేది ఆ ఎక్స్ట్రా 3 floors కోసమేగా. మాకు కావాల్సినట్టు ప్లాన్ చేసి ఇచ్చే ఇంజనీర్సే మాకు కావాలి. సార్, అది
తప్పు కదా సార్, అలాంటి తప్పులు చేయకూడదనే కదా సార్ పద్ధతిగా ఇంజనీరింగ్ చదువుకొని వచ్చాం. యూ మే గో మిస్టర్ రఘువరన్. సార్ మరి ప్లాను? అది మీరు తీసుకెళ్ళొచ్చు. థ్యాంక్స్. ఈ 4 ఏళ్లలో ఎన్ని ఆఫీసులు తిరిగాను, ఎంతమందిని కలిశాను. ఒక బడ్డీ కొట్టు కట్టడానికి కూడా ఛాన్స్ దొరకలేదు. అవకాశం ఇస్తేనే కదా ప్రూవ్ చేసుకోవడానికి. వేరే ఏదైనా జాబ్ కోసం ట్రై చేయొచ్చు కదా. చెయ్యొచ్చు, కానీ నెల అయ్యేసరికి వచ్చే 30,000 40,000 నాలో ఉన్న ఇంజనీర్ని చంపేస్తుంది. ఇది చాలే అనిపించిందంటే తర్వాత ఇంతకాలం నేను కన్న కలలకి అర్థమే లేకుండా పోతుంది. ఏ బెంగళూరు హైదరాబాద్ వెళ్ళిపోతే బెటర్ అనుకుంటున్నాను. ఎక్కడికైనా వెళ్ళు, కానీ నెక్స్ట్ మంత్ ఆఖరి దాకా వెయిట్ చేయి. ఏ ఆలోపు నాకు ఉద్యోగం వచ్చేస్తుందా? అదంతా నాకు తెలీదు. నెక్స్ట్ మంత్ 30th నా బర్త్డే, అప్పటిదాకా ఉండెళ్ళు. ఆ తర్వాత వెళ్ళిపోతే పర్లేదా? ఎలాగో వెళ్దాం అనుకుంటున్నావు, అదేదో నా బర్త్డే తర్వాత వెళ్ళు. ఈసారి బర్త్డేకి తప్పకుండా షుడ్ గిఫ్ట్ మై సెల్ఫ్ అన్ యాపిల్. పిచ్చిమోహం, యాపిల్ కోసం ఎవరైనా బర్త్డే వరకు వెయిట్ చేస్తారా? మా ఇంట్లో చాలా ఉన్నాయి, సాయంత్రం తీసుకొచ్చి ఇస్తానులే. హే మెంటల్, నేను అనేది యాపిల్ ఐఫోన్. పదా. రే కార్తిక్, అన్నా ఫ్యాన్ ఏరా. కూసేగాడిది వచ్చి మేసేగాడిని చెడగొట్టిందంట, ఏయ్. చూసావా? ఏంటన్నా? ఐఫోన్ ఎంత ఉంటుంది? 35,000-40,000 ఉంటుందన్నా. ఇంతకి రాత్రి ఆడు ఎన్నింటికి వచ్చాడు? 11కి. ఏ నేను పడుకునేసరికి 11:30. ఆడు రాలేదు. అయ్యేమో, నేను టైం సరిగ్గా చూడలేదు. రోజు రోజుకి నువ్వు ఆళ్లానే తయారవుతున్నావు. 40,000. తమ్ముడిని డబ్బులు అడుగుదాను, ఆడ ఆఫీస్ దాకా వచ్చావు. ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? చచా, నా చేయి పట్టుకుని నడవడం నేర్చుకున్నాడు. ఆడి ముందు నేను చేసేస్తాడు. నైట్ షిఫ్ట్ చేయరా అంటే నిలుగుతావా? టీమ్ లీడర్ కంప్లైంట్ చేస్తావా? ఈ బయట తల్లి గ్యాంగ్ అంటే భయం లేదురా నీకు? చెప్పరా, చెప్పు. ఇంకోసారి కంప్లైంట్ చేస్తావా? కొడతా నాకు. ఎవరా నువ్వు? ఆ? ఏంటి? ఏయ్, ఎవర్రా? ఏంటి గొంతులేస్తుంది? ఇట్రారా. హే పైడితల్లి ఇస్ ఇన్ ట్రబుల్ యా. No, it's impossible. కొట్టరా అండి. అన్నా ప్లీజ్ అన్న, వద్దన్నా. ఏ అన్నా, నేను ఉన్నా, please అన్న, కొట్టరా. వద్దు. కొట్టమంటే హే పైడితల్లి నోస్ పంచడ్ యా. Oh my god. వెళ్ళి కూర్చోబో. Believe this. పోరా. ధ్వజస్తంభం అంత ఉన్నావే, కొడితే తిరిగి కొట్టలేవురా. వెళ్ళి పని చూసుకోపో. రండి 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 దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం. ఏ ఎవరు మీరు? ఏం కావాలి? నువ్వేనా కార్తీక్ అన్నవే?